ఈరోజు విక్రమ బేతాళ కథ దైవోపహతుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవనింద అనేక ఆపదలకు దారితీస్తుంది. నీకు ఇలా శ్రమ కలగడానికి కారణం దైవదూషణ కాదు కదా. దేవతలను నిందించి పడరాని కష్టాలు పడ్డ యౌదేయ శృంగుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆది కాలంలో సింధు ప్రాంతంలోని అరణ్యాలలో అనేక ఆటవిక తెగల వాళ్ళు ఉండేవాళ్ళు. వారిలో యౌదేయులనే వాళ్ళు ఒక తెగ. వాళ్ళు అరణ్యాలలో తిరుగుతూ మృగాలను వేటాడుతూ పశుప్రాయులుగా జీవించేవాళ్ళు. ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి శక్తులు, సాహసము, బుద్ధిబలము అసాధారణమైనవి. కుర్రవాడుగా ఉండగానే యౌదేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ చాలా మేలు పొంది వాణ్ణి తమ నాయకుడుగా చేసుకున్నారు. శృంగుడు తన సమస్త శక్తులను ధారపోసి తన జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాడు. యౌదేయులుండే ప్రాంతానికి చేరువలో మాయావులనే జాతి వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళు అద్భుతమైన మాయలు తెలిసిన వాళ్ళు. వారి వద్ద అంతులేని ధనరాశులుండేవి. మేడలు, మిద్దెలు కట్టడం వారికి తెలుసును. కానీ మాయావులు బలమైన జాతి కాదు. వాళ్ళు కోటలు నిర్మించుకొని వాటి మధ్య నిర్భయంగానూ నిశ్చింతగానూ జీవిస్తూ ఇతరుల సంగతి పట్టించుకునేవాళ్ళు కాదు. శృంగుడు తన జాతి వాళ్లను మంచి యోధులుగా తయారు చేసి మాయావుల కోటల మీదికి దాడులు జరిపాడు. మాయావులు మొదట్లో తమ మాయలతో ఆటవికులను దిగ్భ్రమ కలిగించినా శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు ఫలించక చివరకు పూర్తిగా ఓడిపోయారు. వారి కోటలు శృంగుడి వశమయ్యాయి. వివిధ శిల్పులను బానిసలుగా పట్టుకొని శృంగుడు వారి చేత ఒక మహానగరం నిర్మింపజేసి వారి నుండి కొల్లగొట్టిన సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నటిదాకా ఆటవిక జీవితం గడిపిన యౌదేయులకు శృంగుడి ధర్మాన నాగరిక వృత్తులు, కళలు లభించాయి. వాళ్ళు వ్యవసాయము, పశువుల పెంపకము నేర్చుకొని ఎన్నడూ ఎరగనంత సుఖంగా జీవించడం ఆరంభించారు. వాళ్ళకి ఇప్పుడు శృంగుడు ఎంతో ప్రియమైన రాజు. అయితే శృంగుడు తన ప్రజలలో ఒక లోపం గమనించాడు. ప్రజలిప్పుడు నాగరిక జీవనం నేర్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు, నమ్మకాలు ఇంకా వెనకటిలాగే అనాగరికంగా ఉన్నాయి. వాళ్లకు మూఢ విశ్వాసాల వల్ల నష్టం కలుగుతుందని చెప్పడానికి శృంగుడు తన జాతి వాళ్ళందరినీ రాజభవనం ముందున్న విశాలమైన మైదానం మీద సమావేశం కమ్మని కబురు చేశాడు. శృంగుణ్ణి దేవుడి అవతారంగా భావిస్తున్న యౌదేయులు రాజభవనం ముందు హాజరయ్యారు. వారి వెనక ఒక కొండ ఉన్నది. ముందు రాజభవనం ఉన్నది. శృంగుడు రాజభవనం మిద్దె మీదికి వచ్చి తన ప్రజలను చూశాడు. అతన్ని చూడగానే ప్రజలు జయధ్వానాలు చేశారు. అతను వారిని సంబోధిస్తూ, నేను మిమ్మల్ని ముందు ఒక్క విషయం అడగాలి. మీరిప్పుడు వెనకటి కన్నా సుఖంగానూ ఆరోగ్యంగానూ ఉన్నతంగానూ జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటో ఆలోచించారా అని అడిగాడు. అంతా ఆ దేవతల అనుగ్రహం అన్నారు ప్రజలు. శృంగుడు ముఖం చిట్లించి, ఇందులో దేవతల ప్రమేయం ఏమున్నది అని అన్నాడు. ఆ తర్వాత అతను ఏమన్నాడో ఎవరికీ వినిపించలేదు. భయంకరమైన ఉరుముల లాంటి ధ్వనులు భూమి ఆకాశాలు నిండాయి. నేల కంపించి నెర్రెలు విచ్చింది. ఆ నెర్రెలలో నుంచి పాములు, మండ్రగబ్బలు, పెద్ద పెద్ద కాళ్ళ జెర్రులు బయటకు వచ్చాయి. రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది. దాని శిఖరం నుండి ఎర్రని మంటలు, భయంకరమైన నల్లని పొగ ఆకాశం ఎత్తున లేచాయి. ప్రజల మీద భస్మం రాలసాగింది. శృంగుడు ధరించిన అందమైన బట్టలు క్షణంలో మసిగుడ్డల్లాగా అయిపోయాయి. జనం పారిపోయారు. ఆ ఉపద్రవంతో చాలా బీభత్సం జరిగింది. భూకంపాలకు నగరంలోని ఇళ్లన్నీ చాలా భాగం కూలిపోయాయి. కొన్ని దెబ్బతిన్నాయి. జనం చాలామంది చచ్చిపోయారు.
అగ్నిపర్వతం శాంతించిన అనంతరం ఎక్కడ చూసినా బూడిద కుప్పలే మిగిలాయి. యౌదేయులకు శృంగుడిలో విశ్వాసం పోయింది. అతను దైవదూషణ చేసి దేవతలకు ఆగ్రహం తెప్పించి సర్వనాశనం చేశాడు. వాళ్లకు అతని పట్ల ఉండే విశ్వాసం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది. ఈ వార్త ఉత్తర ప్రాంతాన ఉండే యవనరాజు రావలుడికి తెలిసింది. అతను తన సైన్యాన్ని వెంటబెట్టుకొని శృంగుడిపైకి యుద్ధానికి వచ్చాడు. శృంగుడు తన ప్రజలను యుద్ధానికి పురికొల్పాడు. కానీ వాళ్ళు తమ రాజును దైవోపహతుడుగా భావించి యుద్ధం చేయడానికి నిరాకరించారు. శృంగుడు శత్రువుకు చిక్కకుండా తన సైంధవాశ్వం మీద పారిపోయి కొద్దిలో చావు తప్పించుకున్నాడు. అతనికి ఇప్పుడు తన వారితో సహా అంతా శత్రువులే. మాయావులకు, యవనులకు, ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పుగానే వెళ్ళాలి. అతను అతి ప్రయాస మీద ఎడారి దాటి 20 రోజుల అనంతరం ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని చేరుకున్నాడు. అతనికి ఆ నగరంలో ఒక ఉద్యానం కనబడింది. కానీ ఆ సమయంలో అందులో రాజకుమార్తె కేశిని విహారిస్తూ ఉండడం చేత అతన్ని భటులు లోపలికి పోనివ్వలేదు. అందుచేత అతను ఉద్యానం వెలుపల ఒక చెట్టు నీడన పడుకొని నిద్రపోయాడు. కొంతసేపటికి రాజకుమార్తె పరిచారిక ఒక ఆమె బయటకి వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళి రాజకుమార్తెతో చెప్పింది. రాజకుమార్తె కేశిని అతన్ని తన దగ్గరికి పిలిపించుకొని అతని పరిస్థితి గ్రహించి పళ్ళు, పానీయాలు ఇప్పించింది. కొంచెం ఆహారం లోపల పడగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది. అతను మామూలు బాటసారి కాదని రూఢీ చేసుకొని కేశిని, మీరెవరు? మీది ఏ దేశం? ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని అడిగింది. కేశిని గొప్ప సౌందర్యవతి. ఆమెను చూడగానే శృంగుడికి ప్రేమ కలిగింది. కానీ ఆమె చూపే ఆదరం అతన్ని బాధించింది. అతను నిస్పృహతో, నేనిప్పుడు ఎవరిని కాను, కానీ ఒకప్పుడు శక్తిమంతుణ్ణి, సమర్థత చూపినవాణ్ణి అని అన్నాడు. కేశిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకుపోయి తన తండ్రితో తనకు అతన్ని పెళ్లాడాలని కోరిక ఉన్నట్టు చెప్పింది. ఊరు పేరు తెలియని వాణ్ణి ఎలా పెళ్లాడతావు? నువ్వు సరేనంటే ఎంతలేసి రాజకుమారులు నిన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు కేశిని తండ్రి. కేశిని శృంగుణ్ణి మరొకసారి అతని సంగతి అడిగి, మీరు కూడా ఒక రాజకుమారుడేనని నేను నమ్ముతున్నాను. మీరు మీ విషయం చెప్పినట్టయితే మనకు మా తండ్రి పెళ్లి చెయ్యవచ్చు అన్నది. శృంగుడు కంగారుపడి, అంత అదృష్టానికి నేను నోచుకోలేదు, నా దశ బాగాలేదు అంటూ తన కథ అంతా కేశినికి చెప్పాడు. అతను యౌదేయ శృంగుడని తెలియగానే కేశిని ఎంతో సంతోషించింది. కొద్ది కాలం కిందట అతని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విని ఉన్నది. ఆమె అతనితో, మీరేమీ విచారించకండి, మనకు పెళ్ళైతే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది, మీరు తిరిగి రాజు కావచ్చు, మీ చెడ్డ రోజులు అయిపోయాయనుకోండి అని అన్నది. ఆమె వెళ్ళి తన తండ్రికి శృంగుడి వృత్తాంతం చెప్పింది. కానీ ఆయన సంతోషించి వివాహానికి ఒప్పుకోవడానికి బదులుగా వెలవెలపోయి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు. కేశిని ముందే రహస్య మందిరానికి వెళ్ళి ఒక తెరచాటున దాగి రాజు, మంత్రులు జరిపిన చర్చ అంతా విన్నది. మొదట రాజు తన మంత్రులకు శృంగుడి వృత్తాంతం అంతా చెప్పి అతనిప్పుడు మన అతిథిగా ఉన్నాడు అని అన్నాడు. వెంటనే ఒక మంత్రి, మహారాజా, రావలుడు బలవంతుడు, మనం ఈ శృంగుణ్ణి బంధించి అతనికి అప్పజెప్పితే మనం రావలుడితో శాశ్వతమైన మైత్రి సాధించవచ్చు అన్నాడు. అతిథిని శత్రువుకు పట్టి ఇవ్వడం ధర్మం కాదు, అతన్ని వెంటనే సాగనంపడం మంచిది, లేకపోతే అతను ఇక్కడ ఉన్నట్టు తెలిసి రావలుడు మనపైకి యుద్ధానికి రావచ్చు అన్నాడు మరొక మంత్రి. మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన మీదట రాజు, అమ్మాయి అతన్ని పెళ్లాడగోరుతున్నది, లేకపోతే మనకసలు సమస్యే లేదు అని అసలు సంగతి బయటపెట్టాడు. ఈ మాట వింటూనే ఒక మంత్రి, మహారాజా,
అమ్మాయి గారి కోరిక తీరడానికి ఒక్కటే మార్గం ఉన్నది. మనమే ఈ పరిసర రాజులను చేర్చుకొని రావలుడి మీద యుద్ధం చేద్దాం. అతని మూలంగా అనేక దేశాలకు శాంతి లేకుండా ఉన్నది. అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేటట్టు చేద్దాం. అందువల్ల శృంగుడి సమస్య తీరుతుంది, అమ్మాయి గారి కోరిక తీరుతుంది అని అన్నాడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రావలుణ్ణి హతమార్చడానికి అనేక చిల్లర దేశాల వాళ్ళు కలిసి వచ్చారు. పెద్ద సేన తయారైంది. అందులో శృంగుడు ఒక సామాన్య యోధుడుగా చేరాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యవన రావలుణ్ణి శృంగుడు స్వయంగా ఎదిరించి తాను తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపాడు. తర్వాత శృంగుడు తన జాతివారంతా ఏమయ్యారని విచారిస్తే చాలామంది తిరిగి ఆటవిక జీవితం జీవిస్తున్నట్టు, కొంతమంది యవనుల దగ్గర మాయావుల దగ్గర బానిసలుగా ఉంటున్నట్టు తెలిసింది. అతను ఆటవికులనందరినీ మళ్ళీ చేరదీసి తిరిగి పట్టణం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తర్వాత కేశినిని పెళ్లాడాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దైవోపహతుడైన యౌదేయ శృంగుడిపై దేవతలు తిరిగి ఎందుకు కరుణించారు? అతని జాతి వాళ్ళు తిరిగి అతని అండన ఎందుకు చేరారు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శృంగుడు దైవోపహతుడన్న మూఢ విశ్వాసం అతని జాతి వాళ్ళది. అలాంటి మూఢ విశ్వాసాలను వదిలించడానికి అతను వారిని సమావేశపరిచిన సమయంలో యాదృచ్ఛికంగా అగ్నిపర్వతం పేలింది. మూఢులైన యౌదేయులు దాన్ని దైవ నిర్ణయంగా భావించారు. కానీ ఆ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దైవానుగ్రహం మళ్ళీ కలిగిందనుకొని అతని అండన చేరారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.